TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కాంది మండలం చేరియాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా చంద్రకళను కత్తెర గుర్తుకు తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించగలరని గడప గడపకు ప్రచారం నిర్వహించిన బీజేపీ నాయకులు గ్రామ ప్రజలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో 10 సంవత్సరాలు తమ హయాంలోని గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, నేటి వరకు కూడా తాము చేసిన అభివృద్ధి కనబడుతుందని వారన్నారు. ప్రజలు మరోసారి తమను ఆశీర్వదించి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చంద్రకళను గెలిపించినట్లయితే మీలో ఒకరివై గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని అన్నారు. కనుక తమ అమూల్యమైన ఓటును సర్పంచ్ అభ్యర్థి చంద్రకళ కత్తెర గుర్తుకు వేసి అలాగే వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని గ్రామ ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి మన చర్యాల జనరల్ మైల రిజర్వ్డ్ కావడంతో మరి మళ్ళీ మీ యొక్క సేవ చేయాలనే ఆలోచనతోని మరి మేము అందరం కలిసి ఒక సమిష్టి నిర్ణయంతో ఈరోజు చంద్రకళ గారిని సర్పంచ్గా మరి అదేవిధంగా వార్డు మెంబర్లను నిలబెట్టడం జరిగింది. మరి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి గ్రామ పంచాయతీలో కూర్చునబెట్టినట్టయితే మీ అందరికీ ఎల్లవేళలా ఇప్పుడు అప్పుడు అని కాకుండా ఖచ్చితంగా మీకు ఎవరికి పని మీద పడ్డా, ఎవరికి అవకాశం ఉన్నా, అవసరం ఉన్నా మాతోని మేము ఎలాంటి పని చేయగలుగుతాము అనుకుంటే అలాంటి పనులు అన్నీ మీతో చేస్తాము, మీతో పాలు పంచుకుంటామని తెలియజేస్తున్నాము. మరి అంతేకాకుండా మీరందరూ విఘ్నులు, తెలివైన వారు ఒక్కసారి ఆలోచించాలి. ఏంటంటే గతంలో 2 సార్లు మీరు అవకాశం ఇచ్చిర్రు మాకు, ఆ 2 సార్లు గిట మీ సేవ చేసుకున్నాము. ఆ 2 సార్లు మేము ఎట్లాగున్నామో ఈరోజు అట్లాగే ఉన్నాము, రేపు అదే విధంగా ఉంటాము. సర్పంచ్ గెలిచినామనేదో మార్పు చేర్పులు అలాంటివి మా దగ్గర ఏవి ఉండవు. మీరు చూసిర్రు, మీకు ఒక నమ్మకము. ఎందుకంటే మేము ఏదో చేయాలి, ఏమో చేయాలనుకుంటే మేము గిట రెండోసారి గెలిచే వాళ్ళం కాము, మరి ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాము. మేము గిట ఒక స్థాయికి ఎదిగే వాళ్ళం అని తెలియజేస్తున్నా. మరి మా కార్యకర్తలైనా మా నాయకులైనా మాకు వెన్నుదండు ఉండి మాకు ఎప్పటికప్పుడు సూచనలు చేయడం ఏంటంటే మనకు ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, నలుగురికి ఉపయోగపడాలనేది ఆ యొక్క సిద్ధాంతంతోనే మేము మీకు సేవ చేయడానికి ముందుకు వచ్చినాం. ఇక ముందు గిట ఇలాగనే ఉంటాము, ఎప్పుడైనా మీతోనే ఉంటాము. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా మాకు తోచినంత సహాయ సహకారాలు చేస్తూ మీతో కలిసిమెలిసి మీలో ఒక్కడిలా ఉంటామని మీకు తెలియజేస్తున్నాము. మీరు ఇప్పుడు గిట ఈరోజు చూసినట్టయితే ఈ యొక్క మిమ్మల్ని మాతలను అందరినీ చూసినట్టయితే ఈరోజు నాకు ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మీరందరూ అనుకుంటే మేము బ్రహ్మాండంగా గెలవగలుగుతాము, అఖండమైన విజయాన్ని సాధిస్తాము, మెజార్టీ ఇస్తారు మీరు అని తెలియజేస్తున్నాను. మీ అందరూ దయచేసి మా మీద ఇదే విధంగా గురువారం వరకు మీ యొక్క ప్రేమ మా మీద ఉంచి ఆ రోజు మాకు ఓటేసి మమ్మల్ని దీవిస్తారని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఊరు విషయానికి వస్తే మేము గతంలో మరి ఇప్పుడు కాలనీకి పోయి చూసినట్టయితే మేము ఏ పని చేసినామో అవే పనులు ఉన్నాయి. ఇప్పటి వరకు పనులు జరగలేవు. అందరు ఇక్కడ వింటున్నారు, కాలనీ వాళ్ళు గిట్టున్నారు, మేము తెలియజేస్తున్నాము. కాలనీలో సీసీ రోడ్లు కాలేవు అని ఒక ఆలోచన, మరి ఏదో మాయ మాటలు చెప్పడానికి అనట్లేదు. మాకు గిట ఇక్కడ ప్లాంట్ పడుతుంది జనవరిలో, మేము ఆ ప్లాంట్ రన్నింగ్ అయినాక మీకు గిట సీసీ రోడ్లు వేస్తాము. మమ్మల్ని మీరు ఆదరించినట్టయితే మేము ఖచ్చితంగా మీ ఎంబడుండి మీకు గిట ఎల్లవేళలో సేవ చేస్తూ మరి మీ పర్సనల్ విషయాలలో గిట ఏదన్నా ఆపదలు ఇబ్బందులు వచ్చినప్పుడు మా వంతు సహాయ సహకారాలు మా టైంను గిట మీకు ఇస్తామని తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు ఏ విధంగా ఇచ్చినామో అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి గిట మాకు మీరు ఇదొకటి గమనించాలి. మాకు మా నాయకులకు ఎవరికి మాకు బిజినెస్లో ఏవో దందాలో ఏవి లేవు. మేము ప్రజాసేవకు అంకితమయ్యే చేస్తున్నాం. మీతో మమేకమై మా పనులు మేము చేసుకుంటూ మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి మీ అందరి సేవ చేయనీకే మేము ముందుకు వచ్చినాం. కాబట్టి మా యొక్క గుర్తు కత్తెర గుర్తు వచ్చింది కాబట్టి మరి 11వ డేట్ నాడు ఉదయము ఎటు చూడకుండా కత్తెరనే చూసి ఆ కత్తెర గుర్తుపై ఓటేసి మమ్మల్ని అఖండ విజయం వైపు నడిపిస్తారని మీ అందరినీ కోరుచు ఈ యొక్క గ్రామ ప్రజలు, విఘ్నులు, తెలివైన వారు మీ అందరికీ పాదాభివందనలు చేస్తున్నాము. ఓటర్ మహాశయులారా, మమ్మల్ని ఒక్కసారి ఆలోచించి మాకు మీ ఓటేసి గెలిపిస్తారని మరొకసారి కోరుచున్నాం. గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ కత్తెర గుర్తుపైన 11వ తారీఖు నాడు మహిళలు అందరూ ఈరోజు నాతో ఎలాగో 9 గంటల వరకు ఇక్కడ నిలబడ్డారో
అదేవిధంగా ఆ రోజు ఉదయం 7 గంటలకే కత్తెర గుర్తును మర్చిపోకుండా ఓటేసి నన్ను గెలిపించినట్టయితే అన్నగారు సగమైతే అందులో నేను సగమయ్యి అందరికీ ఎలాంటి అవసరాలున్నా నేను ముందుకొచ్చి చేస్తానని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గ్రామ ఓటర్లకు తెలియజేయనది ఏమనగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నిస్వార్థంగా సేవ చేసే మన పోచారం చంద్రకళ రాములు గారిని కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియాలని గ్రామ ప్రజలందరినీ కోరుతున్నాం. గ్రామ ప్రజలందరికీ కూడా, మాతలకు పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈ యొక్క గ్రామంలో 10 సంవత్సరాల ముందు పోచారం చంద్రకళ రాములు గారు కూడా ఎంతో సేవ చేశారు. ఇలా చాలామంది కూడా ప్రజలు అదే అనుకుంటున్నారు. ఎందుకంటే గతం లోపల ఆయన సంపాదించుకోకున్నా కూడా ఊర్లో చిన్న పేద అందరికి కూడా సేవ చేసింది కాబట్టి మాకు కూడా అలాంటి వ్యక్తే కావాలని కోరుకుంటున్నారు. మా గ్రామస్తుల యొక్క ఆశీర్వాదం కూడా ఇస్తే మేము ఈ 5 ఏళ్ళు కూడా రాములు గారు కానీ మేము కానీ ఆయన వెంబడి ఉండి వార్డు మెంబర్లం అందరం కూడా ఈ యొక్క గ్రామానికి ఎప్పుడు ఎల్లవేళ 24 అవర్స్ మేము సేవలో ఉంటామని అందరికీ కోరుకుంటున్నాం. ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా మా వెంబడి ఉండి మాకు మీ యొక్క సమస్యలు చెప్తే మేము అందరం కూడా మీ యొక్క సమస్యలు తీరుస్తామని కోరుకుంటున్నాం. మీ అందరి అమూల్యమైన ఓటును చంద్రకళ రాములు గారికి మరియు మా వార్డు మెంబర్లకు కూడా మీరు ఓటేసి గెలిపించగలని కోరుచున్నాం. గ్రామ ప్రజల చర్యలు మన చంద్రకళ రాములు గారికి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా అభినందనలు. మేము ఇందులో